అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ మహాగణేష్ గారికి వచ్చేసిన 15th June 2025 సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను. మన మెయిన్ పోల్ ఉంది కదా, బడా గణేష్ మెయిన్ పోల్, అదైతే ఫిక్స్ చేసారు. నేనైతే మిస్ అయిపోయినా. సో అది ఫిక్స్ చేసినాక వెల్డింగ్ ఎలా చేస్తారు అండ్ డీటెయిల్గా అయితే బ్లాగ్ చేసిన. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా అయితే పూజ చేసి అయితే మన అన్న వాళ్ళైతే పూజ చేసారు. సో సందీప్ కాక అండ్ రాజ్ కుమార్ అన్న అయితే పూజ చేసి ఆ పిల్లర్ అయితే నించోబెట్టారు క్రెయిన్ ద్వారా. సో డీటెయిల్ అయితే బ్లాగ్ చూస్తున్నాం. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇది లాంగ్ వ్యూ. సో లాంగ్ వ్యూకి వెళ్ళి ఒకసారి చూపిద్దామని వచ్చిన. అండ్ చూడవచ్చు లాంగ్ వ్యూకి వెళ్ళి అయితే షెడ్ అంటే కానీ ఒక పోల్ అయితే మనకి బిల్డింగ్ ఈక్వల్గా అంటే ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా అయితే ఉంది. ఎందుకంటే పోల్ యాక్చువల్లీ మెయిన్ పోల్ వచ్చేసరికి మనకి ఒక 65 feet అట్లా ఉండొచ్చు. సో దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేసారు. సో యాడ్ చేయడం వల్ల అది హైట్ ఎక్కువ పెరిగింది. సో 4-5 feet అయితే హైట్ అయితే పెరిగింది అక్కడ. అండ్ వెల్డింగ్ టీం నాగబాబు అన్న వాళ్ళైతే మొత్తం వెల్డింగ్ చేస్తారు. సో దగ్గరికి వెళ్ళి అయితే మొత్తం డీటెయిల్ అయితే బ్లాగ్ చేస్తాం. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా మనం 1500కి అయితే క్లోజ్ ఉన్నాం. సో థ్యాంక్స్. సో చూడొచ్చు మనకి పోల్ అయితే అన్నవాళ్ళు పెట్టేసారు. మిస్ అయినా ఈరోజు పూజ అయితే మొత్తం కింద. అంటే ఈసారి అయితే ఇంకోటి ఏంటంటే కింద ఎక్స్టెండ్గా పెట్టారు. సో కింద చూడొచ్చు కొంచెం హైట్ అయితే పెంచారు. నాకు తెలిసి కొంచెం హైట్ లుక్ అయితే. అండ్ సెంటర్ పోల్ అయితే ఆల్రెడీ పెట్టేసారు అన్నవాళ్ళు. సో ఇందాక నేను పూజ జరిగి అండ్ పిల్లర్ అయితే పెట్టేసారు. ఇప్పుడు వెల్డింగ్ నడుస్తుంది యాక్చువల్లీ. సో వెల్డింగ్ నడుస్తుంది. సో ఓవరాల్గా అయితే మొత్తం ఏమంటారు ఇప్పుడు జస్ట్ పిల్లర్కి సపోర్టివ్గా ఏమంటారు వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. కింద బేస్ దగ్గర కూడా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే అంటారు కింద ఎక్స్ట్రాగా హైట్లా పెంచడం లాంటివి పెట్టలే. ఈ ఇయర్ అయితే పెట్టారు అన్నవాళ్ళు. అండ్ అక్కడ కూడా చూడొచ్చు కింద కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే అన్నవాళ్ళు వెల్డింగ్ అయితే చేస్తారు. సో ఇది 4 sides అయితే అండ్ ఫస్ట్ ఈ తాడ్లతో సపోర్ట్గా చేసి తర్వాత ఇంకా వెల్డింగ్ అయితే చేస్తారు సపోర్టివ్గా. అండ్ ఇది నాకు చేసి 1 hour పడుతుంది అప్రాక్స్గా. 1 hour పడినాక డెఫినెట్లీ మొత్తం వెల్డింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇటు సైడ్ కూడా చూడొచ్చు మనకి ఇంకా చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అవి మొత్తం ఓవరాల్ అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు. ఎందుకంటే మొత్తం ఇంకా ఏమంటారు కింద బేస్ వర్క్స్ అయితే అవ్వాలి. అండ్ ఇక్కడ కూడా కింద పెడతారు అలా. సో ఇక్కడ పెట్టలే కింద సపోర్టివ్గా, కింద ఇంకా ఎక్స్టెండ్ పార్ట్ లాగా. అండ్ ఇది ఓవరాల్ అయితే చూడొచ్చు పిల్లర్. ఇది అప్రాక్స్గా మొత్తం నాకు చేసి 69 feet ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఫేస్ కూడా ఎక్స్ట్రా పార్ట్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మనకి ల్యాడర్ లాగా పెట్టారు లోపల. ఇక్కడ ల్యాడర్ లెక్క కట్టారు కదా, అంటే మెయిన్ పిల్లర్ కొంచెం బేస్మెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. సో అన్న వాళ్ళైతే ఏమంటారు డీటెయిల్గా అయితే ప్రతి ఒక్క దాంట్లో వెల్డింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్స్ ఉండే ఇప్పటిదాకా. సో దాని మీద కూడా వెల్డింగ్ అనేది చేసిర్రు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక పిల్లర్ అయితే పెట్టారు కదా, సో పక్కన ఇంకోటి పెడతారు. అండ్ చూడొచ్చు చాలా హైట్ ఉంది, 69 feet ఇది ఈ పిల్లరే. ఇప్పుడు అంటే మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఉంది. సో చూడొచ్చు నాగబాబు అన్న ఇక్కడ చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మొత్తం పైనకి వెళ్ళి చేస్తారు. అండ్ సో మొత్తం గ్యాస్ వెల్డింగ్ ఇదంతా. సో వెల్డింగ్ చేసినాక అన్న మొత్తం ఈవినింగ్ కల్లా ఈవినింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. కింద చూడొచ్చు. సో అలా చేసి సపోర్టివ్గా యూజ్ చేసి వెల్డింగ్ చేస్తారు మొత్తం. వెల్డింగ్ అయిపోయినాక మొత్తం కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్ అయితే ఇట్లా కొట్టి తీస్తారు అన్న వాళ్ళు. అండ్ స్టిల్ ఇక్కడ ఇంకా నడుస్తుంది. సో ఇది నాకు తెలిసి ఒక ఈ ప్రాసెస్. అండ్ ఇక్కడ కట్టెలు ఉన్నాయి ఓవరాల్గా. ఈ కట్టెలు వచ్చేసరికి పైనకి తీసుకుపోతారు. సో ఇక్కడ కట్టె చూసారా. సో ల్యాడర్ ఇది. సో ఇది ల్యాడర్లకు కట్టారు కదా, ఈ గన్ని మొత్తం టాప్లో వస్తుంది. అంటే షెడ్ పైన బేస్ లాగా యూజ్ చేస్తారు, బేస్మెంట్ లాగా. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో లావు కట్టెలన్నీ ఒక సైడ్ పెట్టి సో ఇలా ల్యాడర్ లాగా చేసుకొని, సో మేకులు కూడా ఉంటాయి, మేకులు పెట్టి అన్నీ జాయిన్ చేస్తారు చూడొచ్చు. సో ఈ విధంగా జాయిన్ చేసి 1 meter. 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 1 me
జస్ట్ షెడ్ పైన రేకులు, అంటే రేకులకి సపోర్ట్ ఉండడానికి. అండ్ ఇంకోటి ఫ్రేమ్లా యూజ్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ అన్ని కట్టలు అవే. సో కార్పెంటరీ టీమ్ వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. సో కటింగ్స్ అవన్నీ చేసుకొని మెజర్మెంట్స్ ప్రకారం చేసుకున్నాక ఇంకా అయిపోతుంది మొత్తం కంప్లీట్గా. నేను చెప్పినా కదా కొంచెం ఏమంటారు కింద బేస్ కొంచెం హైట్ అయితే పెంచారు అన్నవాళ్ళు. అండ్ ఇవే ఈరోజు అప్డేటు. ఈరోజు మొత్తం ఏమంటారు పోల్ మీదనే వర్క్ చేస్తారు అన్నవాళ్ళు ఈరోజు ఈవినింగ్ దాకా. సో కంప్లీట్ అయిపోతాయి చేసి. సో ఇక్కడ చూపిస్తాం. సో ఇలా అన్నవాడు అయితే వెల్డింగ్ చేస్తారు. ప్రతి అంటే ఎంటీ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ దగ్గర. అండ్ ఇవి రిమైనింగ్ ఇవన్నీ ఏంటంటే మన మెయిన్ పోల్ దగ్గర వస్తాయి. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇది అండ్ ఈ పెద్దవి. సో అవేమో గణేష్ బాడీ పార్ట్ చెప్పినట్టే. అండ్ ఇవన్నీ ఏమో మనకి ఇక్కడ పోల్ ఉంది కదా ఈ పోల్కి అయితే పెడతారు. సో మొత్తం ఓవరాల్ అయితే ఇదే ఈరోజు అప్డేట్. ఈవినింగ్ మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాదాపు మనకి పూజ కూడా చేసారు చూడొచ్చు. సో కనిపిస్తుందో లేదో. సో పూజ చేసినప్పుడైతే పెట్టారు అన్న వాళ్ళు పిల్లలు. సో ఇది